మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. నేను స్థానిక నినాదం మీద గణపూర్కి వచ్చిన ఈ వేదిక మీద ఉన్న ఇట్లాంటి పెద్దలందరి సహకారంతో, ఆశీర్వాదంతో, ప్రోత్సాహంతో. ఎందుకు అంటున్నానంటే నాకు రాజకీయాలంటే అసహ్యము. అందరికి తెలిసిన విషయమైనా మళ్ళీ చెప్పాలి. దగ్గుబాటి వెంకటేశ్వర్లను కేటీఆర్ ఎన్టీ రామారావు గారు నా దగ్గర పంపించారు. టీడీపీకి రావాలి, గణపురం స్థానిక నిదానం గొప్పగా ఉన్నది, కానీ టిక్కెట్ అడిగే వాళ్ళు మాత్రము సర్పంచ్ ఎంపీటీస్ కూడా సరిపోయేటట్లేరు, ఆర్థికంగా అస్సలకే లేరు. కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చేది ఉంటే, చదువుకున్న వాళ్ళంటే బాగా ఎన్టీ రామారావు చాలా ఇష్టం. మీకు వస్తే వెంటనే మంత్రి పదవి ఇస్తాడు. 94లో తప్పకుండా టీడీపీ గెలుస్తుంది, రావాలని చెప్పేసి దగ్గుబాటి నా దగ్గరికి ప్రణయ్ భాస్కర్ అని, మరి ఇప్పుడు వినయ్ భాస్కర్ వాళ్ళు అన్నీ ఉండే వాళ్ళని తీసుకొని నా దగ్గర వస్తే, సరే సార్ ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, ఐ జస్ట్ స్టార్టెడ్ నర్సింగ్ హోమ్, నేను పాలిటిక్స్ రాను, నాకు 4 చెల్లెళ్ళు, వాళ్ళ బాధ్యత ఉంది అని చెప్పేసి తప్పుకున్నా. తర్వాత బీజేపీకి సంబంధించిన దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన వచ్చి పార్టీకి రమ్మంటే నేను నవ్విన. అవును, మీరు లెఫ్ట్ ఐడియాలజీ, మీరు పీడిఎస్ లో పనిచేశారు నాకు తెలుసు, కానీ రేపు టీడీపీ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. మీరు కనుక బీజేపీకి వస్తే మీకు మంత్రి పదవి, మీ ఒక్క పదవి మాకు వస్తుంది, మీకే ఇస్తాం, మీరు రావాలంటే నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు, నేను రాను అని నిర్దిష్టం కొట్టేసినప్పుడు చెప్పారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు మీకు అయినా కనుక పిలిచేది ఉంటే మీరు టీడీపీకి వెళ్ళండి, అట్లయినా పర్లేదు, ఇప్పుడు అధికారులు తప్పకుండా కాంగ్రెస్ ఓడిపోద్ది, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఆ రకంగా చెప్పారు. ఇంకా ఆఖరి చెప్పి బెదిరించి కూడా పోయిరు, ఒకవేళ కనుక మీరు రాజకీయాలకు రాకపోతే మళ్ళా కడియం శ్రీహరికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది, ఎన్టీ రామారావు ఇస్తారు, ఎందుకంటే వేరే ఎవ్వరు లేరు కాబట్టి ఇస్తారని ఇచ్చారు. సో ఆ రకంగా కడియం శ్రీహరికి మరి ఏదో అంటారు కదా, మనం అందరం వద్దంటే ఓ మోటు భాష తంతే గారెల బుట్టలో పడ్డాడు, పడ్డ పరిస్థితి ఆయనది. ఎందుకంటే గణపురంలో పుట్టలే పెరగలే, ఆయన చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఇంకేం లేదు. ఆయనకి ఇక్కడ చేసిన సేవ అప్పటి వరకు ఏం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన వచ్చి ఇవాళ గణపురం అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఇవాళ గణపురం స్థానికంగా పుట్టి పెరిగిన కాబట్టి 10వ తరగతి చదివినాం, తర్వాత ఇక్కడే ప్రాక్టీస్ పెట్టినాం, ఇదంతా ఉన్నది, ఇదంతా మండలం కాబట్టి ప్రతి ఊరు నా ఊర్లోకి కనిపిస్తుంది. ఇవాళ ఎంత అభివృద్ధి గణపురంలో. రాజన్న వచ్చిన తర్వాత ఇక రాజన్న చచ్చిపోతే రేపు కొడుకులు, మనుమన్లు, మునుమన్మరాలు చెప్పుకోవాల్సిందే. గణపురం రిజర్వాయర్ ఎప్పుడు నిండింది అంటే డాక్టర్ రాజే, మా తాతట ముసలోడు ఒకడు ఉండే, గప్పుడు నిండిందట. మొత్తం అనుకున్నాం కట్టినప్పుడు ఎప్పుడైనా మత్తడి పడతా అనుకున్నాం, 2 సార్లు మత్తడి కూడా పడ్డది. ధర్మసాగర్ రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వపల్లి రిజర్వాయర్, గండి రామారావు రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, ఉప్పుగల్లి రిజర్వాయర్. ఎప్పుడైనాయి అంటే 100% డాక్టర్ రాజయ్య తట్ట మట్టి తీసిండు, అదే విధంగా నీళ్లు చెర్లకిప్పిండు, తూము నుండి నీళ్లు బయటికి తీసడానికి నీరటున్న ఆయన. ఎక్కడన్నా తట్ట మట్టి తీసిన పరిస్థితి, రూపాయి శాంక్షన్ చేసిన పరిస్థితి, అదే విధంగా లేకపోతే నీళ్లు విధిన పరిస్థితి ఉండేదంటే మనం దేనికంటే దానికి సిద్ధం. ఇరిగేషన్ రంగంలో ఇవాళ నెంబర్ 1 ఉన్నదంటే నా భూతో నా భవిష్యత్. మాదిగా వాడు ప్రతి బిడ్డ కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజన్న అంటే ఇష్టం లేకపోవచ్చు, రాజన్న అంటే ఏమంటారు కుళ్ళు కుతంది ఏదన్నా జలసి ఉండొచ్చు కాక, కానీ రిజర్వాయర్లన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజన్నే ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు రాజన్నే ఉన్నాడు, కాబట్టి ఇది అమలైనవి. రెండవది రవాణా రంగం. ఇలా రైల్వే ఫ్లైఓవర్ ఎవరిది తాత తీసుకొచ్చిందా? నేనే ఉద్యోగం చేసిన, నేనే పునాది వేసిన. కేటీఆర్ తో ఇనాగ్రేట్ చేయాల్సి ఉండే, రాలే, నేనే ఇనాగ్రేట్ చేసిన. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది పెద్ద నెక్లెస్ లాగా ఖమ్మం వరకు పోయేదానికి లింక్. ఇది ఫ్లైఓవర్, అండర్ పాస్, ఇక్కడ నష్కల్లా అండర్ పాస్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది తాత చేసిండా? ఏమన్నా పర్వతగిరి నుంచి వచ్చి నేను ముత్తాతలు చేసిండా? ఏమన్నా ఇక్కడ ఎవరు చేసాడు? మొత్తము గణపురంలో ఏమంటారు డివైడర్ ఏర్పాటు చేసుకొని, రోడ్డు వైడనింగ్ చేసుకొని, పట్టణ వాతావరణం తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేద్దామంటే సిగ్గు శరం లేకుండా తన పిల్లలను తనే తినే ఒక పాము లెక్క
ఒక్కొక్కసారి ఆకలి అయితే దాని తోకనే నోట్లో పెట్టుకొని తిన్నట్టే. అంత దుర్మార్గుడు. మున్సిపాలిటీ వస్తాంటే ఆపేస్తాడు, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఆపేస్తాడు, నేను వస్తే రావాలంటాడు, లేకపోతే రావద్దు అంటాడు. ఎంత విశ్వాసఘాతకుడు అంటే, ఇన్నిసార్లు గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిందంటున్నావు కదా, నీ గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి కదా. ఇగో నేను అంటున్నా, నా గుర్తుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, నా గుర్తుగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, నా గుర్తుగా గండి రామారం, నా గుర్తుగా అక్షరాపల్లి, నా గుర్తుగా నవాపేట రిజర్వాయర్, నా గుర్తుగా ఇప్పటికి కూడా మత్తడి పడుతున్నా ఆకేరు వాగి మీద ఉన్న మన ఉప్పుగల్లు రిజర్వాయర్. నీ మార్క్ ఒక్కడు చూపించు. ఒకవేళ నువ్వు గణపురంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను ఒక్కడంటే, నేను 18 రెసిడెన్షియల్ పాఠశాలను రెసిడెన్షియల్ తీసుకొచ్చాను. 18. తెలంగాణలో మొదటిసారి మాదిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి జై తెలంగాణ అంటూ 18 మంది ఎస్ఐలు, 8 మంది సిఐలు నా ఎంబడి ఉంటే, ఒక పక్క తెలంగాణ అంటున్నా టిఆర్ఎస్ నా ఎంబడి పడతా ఉన్నారు. శిలాపలకాలు లేకపోతే విద్యాలయాలు రాదని చెప్తే మొత్తం పోలీసులు ఎంబడి పడి టిఆర్ఎస్ ఎంబడి పడతాంటే కూడా ఎక్కడెక్కడైతే శిలాపలకాలు ఉంటాయో తెలంగాణ మొత్తంలో 32 వస్తే మన 18 32 ముందుగా సాంక్షన్ వాటిలో 18 మన గణపురం నియోజకవర్గానికే ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలు కమ్ డిగ్రీ జూనియర్ కాలేజీ. అదే విధంగా మహిళ కావాలి, డిగ్రీ కళాశాల కావాలని 2 సార్లు విద్యాశాఖ మంత్రి. సిగ్గుండాలని ఎవరైనా నమ్ముతాడు? మీరందరూ ఎవరైనా ముఖం పోతే నాకైతే ఊచబుద్ధి అవుతుంది. ఏం చేయాలి చెప్తా? వాడిని ఎట్లా నమ్మకం పోతుంది, ఎట్లా ఉంటాడు, వాడిని ఎంబడెట్లా తిరుగుతాడు, వాని కథ ఏంది, వాని కార్ఖాన ఏంది? ఎందుకు భాష అంటుందంటే, అరే నువ్వు ఇప్పుడు నేను డాక్టర్ను సావు నోట్లో తలబెట్టి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావాలంటే హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చే భాష అంటే అది మాది కూడా. అంటే మాది కూడా పట్టు ఎట్లుంటదంటే, నువ్వు ఏమని వాళ్ళు రియలైజ్ కావాలి, రాజే కరెక్టేనా. హెల్త్ యూనివర్సిటీ ఉన్నంత కాలం, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉన్నంత కాలం డాక్టర్ రాజే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడి ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకతీయ మెడికల్ బ్యాక్ సైడ్ వచ్చింది, అది డాక్టర్ రాజయ్య. అక్కడ కాలేజీ కళాక్షేత్రం డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం ఉండి సీఎం దగ్గర కూర్చొని మాట్లాడి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని వాక గిట్ట నీ ముద్ర జిల్లాకి ఏదైనా తీసుకొస్తావా, నియోజకవర్గానికి ఏదైనా తీసుకొస్తావా? నన్ను దానికి సిగ్గుండాలి కదా, ఆయనకు సిగ్గుండాలి కదా. అందుకనే కళ్ళుండి కబోదినా, చెవులుండి ఏమైనా చెవిటోడా? ఇవేం కనిపిస్తలేవా, వినిపిస్తలేవా? ఎక్కడ కనిపించేటి ఏమైనా అబద్ధమా? ఏమైనా చెప్పేది ఏమైనా అబద్ధమా చెప్పు? హెల్త్ యూనివర్సిటీ అబద్ధమా? జఫర్గఢ్ లో సివిల్ హాస్పిటల్ మంజూరు చేసినాం, 50 మంచాల సివిల్. ఇక్కడ 100 బెడ్లు గణపూర్కి ఇయ్యాలి, లేదు ఇప్పుడు 2500 పెద్ద హాస్పిటల్ 24 ఫ్లోర్లతోటి వరంగల్ అవుతుంది, 50కి సరిపోతుంది. సార్ అట్లా కాదు, నియోజకవర్గం మీరు మాట ఇచ్చేళ్ళు 100 మంచాలు ఇవ్వాలంటే 100 మంచాలు అప్పటికప్పుడు జీవో ఇచ్చిండు కేసీఆర్ గారు. అది తీసుకొస్తాను అది అంటాడు. ఏం చెప్పాలి చెప్పు? ఈ వాళ్ళతో ఉండేవాళ్ళకైనా సిగ్గుండాలి కదా, ఆయన ఎంబడి ఉండేవాళ్ళకైనా. మరి అప్పుడే జీవో వచ్చే, అప్పుడే పైసలు 37.5 కోట్లు మంజూరు అయ్యే, శిలాపలకి వేద్దామంటే లేదు వచ్చేది మన ప్రభుత్వాన్ని ఆపిత్తివి. మళ్ళీ ఇది కథ. నేను నా జీవితంలో నేను ఎప్పుడు అబద్ధం, అన్ని నిజాలే నేను చెప్పేది, అన్ని నిజాలే. ఆయన మొత్తం పచ్చి అబద్ధం మాట్లాడతాడు, మళ్ళా మా ఎగిరి పడతాడు. ఏం చేయాలి చెప్పు? పెద్ద నీరటి లెక్క గణపురంలో ఉన్న చెర్లు గిర్లు అన్ని బాగు చేసి ఆఖరికి మొన్న 104 కోట్లతోటి ఏ ఊర్లకైతే రావట్లేదు, శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, అక్కడ పైన మద్దలగూడెము, పీసర, శాలపల్లి, వేలేరు, కమ్మర్పేట, కింద ఉన్న ముప్పారం నారాయణపురం వరకు, అక్కడ నారాయణగిరి వరకు, అక్కడ కింద మరి మన వంగాలపల్లి, ధర్మాపురము, మల్లపల్లి, వెంకటపూర్, వీడికి ఇప్పటివరకు నీళ్ళు రాకపోతే 104 కోట్ల రూపాయల పైన, కింద 13 కోట్లు. సో దగ్గర 127 కోట్లతోటి పనులు మొదలుపెట్టి 23లోనే కేటీఆర్ గారితో పనులు మొదలు పెట్టాం అక్కడ మొత్తం. తర్వాత ఇక్కడ కుర్చపల్లి, కోమల్ల, గోవర్ధనగిరి 3 గ్రామాలకు నీళ్ళు అందకపోతే వీటి కూడా అరే ఇది పూర్వజన్మ సుకృతం. మాది కూడా పుట్టినందుకు గర్వపడుతున్నా నేను. మాదిగా వాడిగా 100% మాదిగా వాడిగా చదువుకున్నాడు ఎట్లుంటే ఏ రకంగా నాయకత్వాన్ని ఒప్పించి పనులు తీసుకొస్తామన్న దానికి ఇవాళ ఒక్క నియోజకవర్గంలో 9 రిజర్వాయర్ల ద్వారా నీళ్లు, 7 నియోజకవర్గాలు మనై బొమ్మకూరు నుంచి వెళ్ళి రఘునాథపల్లి పైన మొత్తం పారుతుంది, చీటకోడూరు నుంచి వెళ్ళి లింగాల గణపురం పారుతుంది.
అంటే 9 రిజర్వాయర్లు ఒక్క గణపురం నియోజకవర్గానికి రాజన్నది ఏం లేకుండానే అవుతుందా? రాజన్నది ఏం లేకుండా నడు దేంతో పోటీ పడతారా చూద్దాం బిడ్డ. ఎక్కడ సాటుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడడం కాదు. గిరిగిరి కోసం నేను ఉన్నాను చెప్పు. ఇరిగేషన్ నువ్వు అన్నావు కదా, దేవాదుల సృష్టికర్త. నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకు సృష్టికర్త ఎట్లయితావు? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీయా? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా పోనీనా? నువ్వెట్లా సృష్టికర్త? సిగ్గుండి వద్దు చెప్పుకునే దానికి. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టిందని ఎంత గలీజుగా ఉంటుందో ఆయన చేసే పనులన్నీ అట్లే ఉంటాయి. ఇచ్చే కెపాసిటీ గణపురంలో ఉన్నదంటే మాదిగవాడు వల్లనే వీళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను, నేను రాజకీయాలకు రాను. మీరు లేకపోతే మీరు కావచ్చు, మీ అయ్యలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, పిలిస్తే రాజకీయాలు ఇష్టం లేకున్నా కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ గా మొత్తము వరంగల్ జిల్లా మొత్తంలో నెంబర్ 1 ప్రాక్టీస్ గా మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అది మొత్తం కూడా వదిలిపెట్టేసి ఈ తుచ్చ రాజకీయాలకు వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు, అపనిందలు, ఆరోపణలు అనేక రకాలుగా బాధపడుతున్నా కూడా చెట్టుకు కాయలు బాగుంటేనే దెబ్బలు బాగా తగులుతాయనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ రకంగా ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తట్టుకొని మీ ఆశీర్వాద బలంతోనే 11,700, మీ ఆశీర్వాద బలంతోనే 33,000, మళ్ళా ఆశీర్వాద బలంతోనే 58,000, మళ్ళీ మీ ఆశీర్వాదంతోనే 37,000. ఎవరికైనా ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఆ మెజార్టీ వచ్చిందంటే మాల నుంచి గెలిచిన ఎవరు మా గోక రామస్వామి గారు మొదటిసారి 6,000తో గెలిచిన, తర్వాత మాత్రము జస్ట్ 600 ఓట్లతో 630 ఓట్లతో గెలిచాడు. అది ఖతం అయిపోయింది. భోజపల్లి రాజయ్య 7-8,000తో గెలిచాడు. తర్వాత మా ఆరోగ్యం గారు 5,000తోనే గెలిచిండు. తర్వాత కడియం శ్రేణి మొదటిసారి 41-42,000తో గెలిచిండు. అది కూడా నాకంటే ఎక్కువ, నేను 58,000తో గెలిచిన. తర్వాత ఎప్పుడు గెలిచినా కూడా 4,400, 4,042 ఓట్లు. తర్వాత మొన్న 7,000 ఓట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, అదే స్థానిక బిడ్డను కాబట్టి నాకు వచ్చిన ఓట్లు 37,000, 58,000, 33,000. కడియం శ్రేణి నా మీద 2 సార్లు గెలిచిండు 4,000 తోటి. నేను అప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను గణపురం నియోజకవర్గం పుట్టిన మగ బిడ్డనైతే మొగాన్ని అయ్యేది ఉంటే అధిగమించి గెలుస్తా, నీ 2 సార్ల కంటే అధిగమించి గెలుస్తానే. మహాకూటమి ఉండగా కూడా నీ 4,000, 8,000 అయితే నేను 11,000 పైచీలతోటి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా మహాకూటమిని ఓడగొట్టడం జరిగింది. మాదిగోళ్ళ పాత్ర ఉన్నదానికి ఇవాళ త్యాగం ఎవరు చేసినంటే జూపల్లి కృష్ణరావు ఎక్కడనే మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. అంతకుముందు కథం ఓన్లీ అక్కడ అరుణతోటి లొల్లుండి బయటకు వచ్చిండు. అసలు సిసలనే త్యాగం చేసింది గణపురం నియోజకవర్గం. అందుకనే మనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిండు. ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే సచ్చుకుంట నా పగోడు కూడా డాక్టర్ రాజయ్య అని పెట్టాల్సిందే. లేకపోతే వాడు మార్కు గోవిందా, వాడు కలెక్టర్ నౌకర్ కూడా గోవిందా. ఎందుకు వచ్చిందండి ఇదంతా? ఉట్టినే ఉంటుందా? ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. నీకు అట్లాంటిది ఒక పేరని ఉన్నదా ఎక్కడన్నా? ఏం చెప్పాలి చెప్పు? మొత్తం మనమేమో నిండుకుండేలాగా ఉన్నాం. అదే హెల్తీ గిన్ని నీళ్లున్నాయి, ఏమడతా ఉంటది ఏమన్నది నిండుకుండ లెక్క. ఇలా రాసి పెట్టుకోండి, గణపురంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ చేసిన ప్రజల కోరికలు. ఉదాహరణకి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 23,000 ఇళ్ళు రాసి పెట్టుకోండి. గణపురం నియోజకవర్గం పుట్టినప్పటి కాంచెల్లి ఇప్పటి వరకు ఎక్కువ ఇండ్లు తీసుకొచ్చింది ఎవరంటే డాక్టర్ రాజయ్య. ఇందిరమ్మ ఇండ్లు, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నారంటే నా పీరియడ్ లో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. నేను తెలంగాణ కోసము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అప్పుడు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రఘునాథ్పల్లికి వస్తే, రాజయ్య నువ్వు మొగాడివయ్యా, నువ్వు రాజీనామా చేసినావు, మేము ఎవరం చేయలేకపోయినావు, నువ్వు చేసిన ధైర్యం అని చెప్పి ఒక్క సంతకంతో 13,000 ఇల్లు ఇచ్చిండు. ఆయన కాంగ్రెస్ మంత్రి, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే. త్యాగానికి గుర్తించి నువ్వు ఒక వరమడుకో ఏదని ఇస్తానంటే నువ్వు ఎన్ని ఇళ్ళు అడుగుతానన్నాడు. ఏఈలు, డిఈలు, ఎస్సీలు ఉంటే సార్ మనకి ఎన్ని ఇళ్ళు గడపడానికి అవసరం ఉంటాయంటే 13,000 ఇల్లు కావాలంటే అందరికి ఇల్లు పథకం ఎక్కడిది? అది రాజన్న పథకం. అందరికి ఇల్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికి ఇల్లు. ఇవన్నీ రాజన్న ఇచ్చిండు. మీ అందరి ఆశీర్వాదంతో. ఆ బలం నాకు ఎక్కడిది? మీరు లేకపోతే నాకు ఎక్కడిది? ఎక్కడ పోయినా మాదిగోళ్ళు నాకు తోడు. ఉప ముఖ్యమంత్రి అంటే ఏ జిల్లాకు పోయినా మాదిగ బలమే నా తోడు.
ఎక్కడ పోయినా వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి నేను ఉన్నది వాళ్ళకైనా ధైర్యంతో అందరు కూడా నాకు సహకరించిళ్ళు. ఆ రకంగా ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడన్నా మళ్ళా నేను మాట్లాడాలి మీరు చూడొద్దు, ఇవన్నీ కళ్ళుండి కబోది లెక్క వాడు మాట్లాడతాడు కావచ్చు, కానీ మనము ఇవన్నీ జరిగినాయి కదా, మన కళ్ళ ముందే కదా జరుగుతున్నది. నెంబర్ 1 ఎడ్యుకేషన్ పరంగా ఇవాళ నెంబర్ 1, ఇరిగేషన్ లో నెంబర్ 1, రహదారులు అదృష్టం ఉండాలి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఎక్కడికి మొత్తము మన ములుగు వరకు తీసుకున్న తర్వాత ఏం పట్టణం అది భూపాలపట్నం వరకు ఇక్కడ తీసుకోండి. ఒక ములుగు నియోగ అడవి తప్ప ఎక్కువ రహదారి పూడుకున్నదంటే గణపురమే. 67 కిలోమీటర్లు మొన్న కేసీఆర్ దగ్గర చెప్పిన 67 కిలోమీటర్లు వాల్ రైడింగ్ చేసేది ఉంది సార్. కల్లం బ్రిడ్జ్ కంచెలు మొదలు పెడితే ఉనికిచెర్ల వరకు 2 టోల్ గేట్లు నా నియోజకవర్గంలో ఉన్నాయి, 8 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి సార్. మొత్తము ఒక సిస్టమేటిక్ పోవడం వల్ల ఇలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతాను, ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అవుతాను. అంటే నీళ్లు ఉన్నాయి, రోడ్డు ఉన్నది, విద్యుత్ ఉన్నది. ఈ 3 ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఎంతో దీర్ఘకాలికంగా ఆలోచించి రోడ్లు పెట్టడం వల్ల 20-30 లక్షలకి ఇక్కడ ఉన్నాయి. అలా 5 కోట్ల నుంచి వెళ్ళి 10 కోట్ల అండి రోడ్డుకు ధర. ఎక్కడి నుంచి వచ్చింది? రాజన్న తర్వాత ఎవరు వచ్చేసారు? కాంగ్రెస్. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ దగ్గరుండి 2 ప్రాజెక్టులు 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటి దీర్ఘకాలిక ప్రణాళిక, రెండవది సూక్ష్మ ప్రణాళిక. అంటే 18 నెలల్లో పూర్తి చేయాలన్న దాంట్లో దేవాదులను పెట్టించగలిగిన నేను. వేరే పెద్ద పెద్ద ఎస్ఆర్ఎస్పి కానీ మిగతా కానీ అది 2 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల ప్రణాళికలు ఉంటే 18 నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టుకు మంజూరు చేయించి పనులు జరిగేటట్టు చేసింది ఇక్కడ గణపురం నుంచి లేను. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎంత దగ్గరగా ఉండేదో మీకు అందరు కూడా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఆనాడు అంత గొప్పగా పనులు మొదలుపెట్టి పొన్నాల లక్ష్మయ్య నేను గణపురము పంపల దగ్గర నుంచి వెళ్ళి అక్షరాపల్లకు నీళ్ళు ఎత్తేటప్పుడు బంగారు కడియాలు పెట్టారండి మాకు. నీకెక్కడ పెట్టిళ్ళు? మైలారంలో పెట్టిళ్ళు. పరతీరి మైలారం ఏమో దాన్ని ఏ మండలం కిందకి వస్తుంది? రేగొండనా పొలతీరా రాయపర్తి మండలం మైలారంలో పెట్టింది. ఎందుకంటే నీ సూపంత ఎప్పుడంటే నీకు ఇక్కడ పెట్టాలి కదా, నీకు బంగారు కడియం కాదు ఎండి కడియం ఏమైనా పెట్టాలి కదా, లేదా సొట్ట ఏదైనా పెట్టాలి కదా. ఎవరు పెట్టలే కదా, నీకు ఎందుకు పెట్టలేదు? మీరు ఏం చేయలేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి నీకు పెట్టలే. నెంబర్ 1 ఇరిగేషన్ లా నెంబర్ 1 గణపురం మాదిగ బిడ్డగా మీరందరూ తయారు చేసిన నాయకుడిగా మీరు భవిష్యత్తులో రాబోయే 10 తరాలకు చెప్పుకునే విధంగా గణపురం చెరువు ఎండదు, గణపురం చెరువు ఎండదు, గణపురానికి కరువు ఉండదు. ఇది చరిత్ర రాసిపెట్టుకోండి. చెరువు ఎండదు, ఇక రాసిపెట్టుకోండి. గణపురం చెరువు ఎండదు. ఇది ఇరిగేషన్ లో. రెండవది రవాణా రంగం. ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ ఎవరిది? తాత తీసుకొచ్చిన, నేనే ఉద్యోగం చేసిన, నేనే పునాది వేసిన. కేటీఆర్తో ఇనాగ్రేట్ చేయాల్సి ఉండే రాలే, నేనే ఇనాగ్రేట్ చేసిన. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది పెద్ద నెక్లెస్ లాగా ఖమ్మం వరకు పోయేదానికి లింక్. ఇది ఫ్లైఓవర్ అండర్ పాస్, ఇక్కడ నష్కల్లా అండర్ పాస్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇది తాత చేసిండా? ఏమన్నా పర్వతగిరి నుంచి వచ్చి నేను ముత్తాతలు చేసిండా? ఏమన్నా ఇక్కడ ఎవరు చేసాడు? మొత్తము గణపురంలో ఏమంటారు డివైడర్ ఏర్పాటు చేసుకొని, రోడ్డు వైడనింగ్ చేసుకొని, పట్టణ వాతావరణం తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేద్దామంటే సిగ్గు శరం లేకుండా తన పిల్లలను తనే తినే ఒక పాము లెక్క. ఒక్కొక్కసారి ఆకలి అయితే దాని తోకనే నోట్లో పెట్టుకొని తిన్నట్టే. అంత దుర్మార్గుడు. మున్సిపాలిటీ వస్తే ఆపేస్తాడు, డిగ్రీ కాలేజ్ తీసుకొని తాపేస్తాడు. నేను వస్తే రావాలంటాడు, లేకపోతే రావద్దు అంటాడు. ఎంత విశ్వాసఘాతకుడు అంటే, ఇన్నిసార్లు గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిందంటున్నావు కదా, నీ గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి కదా. ఇగో నేను అంటున్నా, నా గుర్తుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, నా గుర్తుగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, నా గుర్తుగా గండి రామారం, నా గుర్తుగా అక్షరాపల్లి, నా గుర్తుగా నవాపేట రిజర్వాయర్, నా గుర్తుగా ఇప్పటికి కూడా మత్తడి పడుతున్నా ఆకేరు వాగి మీద ఉన్న ఉప్పుగల్లు రిజర్వాయర్. నీ మార్కు ఒక్కడు చూపించు. ఒకవేళ నువ్వు గణపురంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల నువ్వు ఒక్కడంటే సిగ్గులే కూడా. అరే నువ్వు ప్రజాపాలన కదా, ప్రజలు నువ్వు ఊరికి పోతుంటే
డప్పులు కొట్టాలి, ఊరేగించాలి, ఏమంటారు కోలాటాలు అనేది ఉండాలి. అది ప్రజాపాలన అంటే. ప్రజలు నిన్ను ఆహ్వానం పలకాలి. సాటుకు మీటింగ్ పెడుతుంది, వెనుక ముఖాన్ని హెలికాప్టర్ ఆయ్, ముందు ముఖాన స్టాండ్ ఆయ్, పైసలు తీసుకొచ్చిన మహిళలు అవుతుంది. అక్కడే శిలాపాలకాలు దీనికి ఎదురుగా. ఇదే ఓపెనింగ్ అంటే శిలాపాలకాలు దీనికి ఎదురుగా పెట్టి కదా భయంగా అంచెలటపై ఎట్లుండాలి. ఇక్కడికి రావాలి. రేవంత్ రెడ్డి గొప్ప ప్రజాపాలన కదా. ఎక్కడ హెలికాప్టర్ దిగితే అక్కడి నుంచి ఎగురుకుంటా దునుక్కుంటా ఒక 1000 దప్పులు 1000 మంది కోలాట వాడుకుంటూ వచ్చి ఒగ్గు కళాకారులు ఇట్లా మనం ఒక రైతు బంధు ఇస్తున్నామంటే కొత్తగా ఎంత హంగామా చేస్తున్నాం. ఎస్, నేను మాదిగొని ఆడుతా పాడుతా డప్పు కొడతా బాస్. దాని కూడా అంటాడు వాడు డబ్బిడికాయ కొట్టమని చూద్దాం. మరి అదేనా నేను డప్పు కొడతాను, డబ్బిడికాయ కొట్టుకోవాలి. మరి జమిడికాయ కొట్టాలి కదా. అదే కుల ఆత్మగౌరవాన్ని కాపాడని నేను డప్పు కొడుతున్నా. ఎస్, నేను ఎగురుతున్నా. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. 4 ఎగురుమని చూద్దాం. ఆయన ఎగురుతారా, వాళ్ళ బిడ్డ ఎగురుతుందా, వాళ్ళ మొత్తం బంధువర్గం అంతా ఎగురుమని నాతో పోటీ పడమా. అరే పోటీ అన్నిట్లో ఉండాలి భయ్. ఒకటి 10 దొంగతనంగా షాట్కు తీసుకుపోయి నేను ఇది అదంటే కుదురుతుందా? అరే నా ఆట మీద మాట్లాడతాడు, పాట మీద మాట్లాడు, నా ఎగురుడు మీద మాట్లాడు, నా తిండి మీద మాట్లాడతాడు, ఇవి అనేది మాట్లాడదు. అరే అరేం చేసినావు చెప్పరాబాయ్ అంటే నువ్వు ఇది తింటావు అది తింటావు, నువ్వు ఎగురుతావు పాడు. ఏం భాష అది? రఘునాథ్పల్లి కంచెల్లి నర్మట వరకు, అదేవిధంగా నెల్లుట్ల నుంచి వెళ్ళి జీడికల్ వరకు ఎన్ని రోడ్లు అండి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి వేలేరు వరకు పెద్ద రోడ్లు. ఇప్పటి వరకు కూడా బీటీ రోడ్లు వేరే ఊర్లలోకి పోయి చూస్తే సగం బొందలు పడతాయి ఎక్కడ రోడ్లు. మన దగ్గర ఇట్లా బొంద మీద నైజాంతా ఎప్పటికప్పుడు కేసీఆర్ దగ్గర వాళ్ళు సంతకం పెట్టాలి, పనులు చేయించుకోవాల్సిన కథం. ఆ రకంగా ఇప్పటి వరకు ఏ రోడ్లు చూడు మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలిగినాం. ఇవాళ రవాణా రంగంలో నెంబర్ 1. ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైఓవర్ దిగితే జఫర్గఢ్ వరకు ఎంత పెద్ద రోడ్డు, 4 lanes కాదు 6 lanes. ఇక్కడి నుంచి వెళ్ళి తరిగొప్పుల వరకు, మన చిన్నపెండాల కాంచెల్లి, రఘునాథ్పల్లి కాంచెల్లి నర్మట వరకు, అదేవిధంగా నెల్లుట్ల నుంచి వెళ్ళి జీడికల్ వరకు ఎన్ని రోడ్లు అండి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి వేలేరు వరకు పెద్ద రోడ్లు. ఇప్పటి వరకు కూడా బీటీ రోడ్లు వేరే ఊర్లలోకి పోయి చూస్తే సగం బొందలు పడతాయి ఎక్కడ రోడ్లు. మన దగ్గర ఇట్లా బొందలు కింద నైజాంతా ఎప్పటికప్పుడు కేసీఆర్ దగ్గర వాళ్ళు సంతకం పెట్టాలి, పనులు చేయించుకోవాల్సిన కథం. ఆ రకంగా ఇప్పటి వరకు ఏ రోడ్లు చూడు మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలిగినాం. మనం ఇండ్లు నెంబర్ 1. ఏ నియోజకవర్గాలు లేనండి ఇండ్లు ఇప్పటికి నేను బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ లో 23,000 ఇల్లు ఇచ్చిన. లిటరల్లీ మా ప్రెస్లో ఒకసారి అడిగితే పోయి చెక్ చేసుకోండి. అవునన్నా 23,000 పైచలకు మీ పేరు మీద ఇప్పటికి ఇల్లు ఉన్నాయి. మీ పిరియల్లో ఉన్నాయి, నా పేరు మీద ఉండవు, మా పిరియల్లో ఉంటాయి. కాంగ్రెస్ ఇచ్చింది ఒప్పుకుంటా, కానీ తెప్పించింది ఎవరండి? ఉట్టిన ఇస్తారా? ఉట్టిన గణపూర్ అనగానే ఇచ్చేస్తాడా? నేను పార్టీ కూడా కాదు కదా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా నేను. అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు. అంటే ఇలా ఇండ్లు ఇచ్చింది ఎక్కువ మనమే, నీళ్ళు ఇచ్చింది ఎక్కువ మనమే, రోడ్లు ఇచ్చింది ఎక్కువ మనమే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది మనమే. సామాజికంగా మనం తక్కువ ఉన్నామా అంటే నేను మాదిగవాడిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో 4వ స్థానం అభివృద్ధిలో. ఇది నేను సాధించిన. నా తర్వాత ఉత్తమ జెడ్పీటీసీ ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఉత్తమ మోడీ అవార్డు తీసుకున్నాడు. మా బాణాల శ్రీవాణి అని చెప్పేసి తాటికొండ బిడ్డ రెసిడెన్షియల్ పాఠశాలలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. 100 కోట్లు తీసుకొచ్చినా అంటున్నాడు. ఎవడు అడిగింది? నేను అడిగింది ఏంది? పెన్షన్లు ఇయ్యి, రేషన్ కార్డులు ఇయ్యి, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యి, మా దళిత రైతులు భూమి లేని వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన పైసలు ఇయ్యి, లేదా ఆటో వాళ్లకు 1,200 రూపాయలు 12,000 ఇస్తానన్నవి ఇయ్యి, తర్వాత రైతు భరోసా ఇవ్వు, రైతు బీమా ఇవ్వు, గివి ఇవ్వమని చెప్తే ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లు. నేను మా వాళ్ళని జఫర్గడ్డలు చూసినామన్నా. అక్కడ తట్ట మట్టి తీయలే, అక్కడ గుర్తులు లేవు, అక్కడ ఏమి లేదు. మొత్తం అయిపోయినట్టే మాట్లాడుతుంటారు. 200 కోట్లు అయిపోయినట్టే మాట్లాడతారు. ఇదిగో ఇక్కడ ఉన్న బిల్డింగ్ తీసేసి ఇది ఎవరైనా ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ కావాలన్నారా? ప్రజలు కోరుకునేది ఏంది, నువ్వు తెచ్చేది ఏంది? ఈ 2 పనులకు మొత్తం కలిసి 250 కోట్లు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వరకు ఇచ్చిన, 1 రూపాయి వేసిండా, 1 తట్టమట్టి తీసిండా. ఆఖరికి స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ప్రెసలు రావాలి. ఒక మండలంలో అన్నిటికంటే చిన్న ఊరుకు ఆత్మీయ భరోసా ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, తర్వాత దాని పేరు ఏంటి ఇల్లు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తామని 5 పథకాలని జనవరి 26 తారీఖు అన్నాడు. 5 ఒక్కడు కూడా చేయలే. 5 ఒక్కడు చేయలే. ఒక్కడికి రేషన్ కార్డు ఇవ్వలే. ఇట్స్ అ ఛాలెంజ్. మా వాళ్ళేమో సన్న బియ్యంకున్న విలువ మా దళిత నాయకులు అనగా నేను అంటున్నా
కనీసం ఒక కాగితము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనివి ఆల్రెడీ ఇచ్చే జర దొడ్డు కూడా వాడికి సన్న ఇస్తాను. ఆ సన్నవాడికి ఒడ్లకు ధర తక్కువ, దొడ్డు వాటికి ఎక్కువ. అంటే నువ్వు తక్కువ ఇస్తున్నావు అన్నట్టు కదా వాళ్ళు ఎక్కడ చూస్తే. నువ్వు ఇచ్చేది గ్రేడ్ కాదు, ఆ బియ్యం పేరు చెప్పుకొని ఊర్లు తిరుగుతానే సిగ్గుండాలి కదా. ఇలా ఇండ్లు ఇచ్చింది ఎక్కువ మనమే, నీళ్ళు ఇచ్చింది ఎక్కువ మనమే, రోడ్లు ఇచ్చింది ఎక్కువ మనమే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది మనమే. సామాజికంగా మనం తక్కువ ఉన్నామా అంటే నేను మాదిగా వాడిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 4వ స్థానం అభివృద్ధిలో. ఇది నేను సాధించిన. నా తర్వాత ఉత్తమ జెడ్పీటీసీ ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఉత్తమ మోడీస్తే అవార్డు తీసుకున్నాడు. మా బాణాల శ్రీవాణి అని చెప్పేసి తాటికొండ బిడ్డ రెసిడెన్షియల్ పాఠశాలలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఉత్తమ సర్పంచ్ నా వల్లే పెద్దపిండాల నుంచి వెళ్ళి. తర్వాత ఉత్తమ మహిళా సంఘాల్లో గొప్పగా మాట్లాడిన సిమీమా అని చెప్పేసి వేలే నుంచి వెళ్ళి మోడీతో మాట్లాడింది. ఇది రాజన్న పీరియడ్. పక్కన ఇన్ని నియోజకవర్గాన్ని మరి వాళ్ళు ఎందుకు రాలేదు? మొత్తం నా దగ్గర ఉత్తమ జడ్పీటీసీ అంటే అభివక్త వరంగల్ మొత్తంలో ఒక్కడే వచ్చినట్టే కదా. అది రాష్ట్రపతి దగ్గర మన ప్రధానమంత్రి దగ్గర పోయిందంటే ఎందుకు వచ్చింది? మరి ఆయన ఏమికి వచ్చింది అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువ తిరుగుతున్నాడు. ఆయన ఒక్కరు తిరిగాడు కదా. రాజన్ నెంబడి తిరిగితే ఆ పేరు. సర్పంచ్కి ఎక్కువ పనులు ఇస్తే ఆ పేరు. అక్కడకెందుకు మొన్న పల్లె ప్రగతి తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీల విషయంలో జిల్లాలో జనగాం జిల్లాలో 38 వస్తే 3 నియోజకవర్గాల్లో మన ఒక్క నియోజకవర్గానికి 19 ఉత్తమ గ్రామ పంచాయతీ 19. దేశంలో నెల్లుట్ట ఫస్ట్. నా నియోజకవర్గం నెల్లుట్ల లింగాల గణపురం ఉత్తమ గ్రామ పంచాయతీ. ఇవన్నీ ఉట్టేనే అవుతాయా? నీ లిస్టు చెప్పు ఒకసారి చూద్దాం. 2004 ముందు నీ లిస్టు, తర్వాత లేదు కదా ఇప్పటి వరకు. అయితే 2004 ముందు నీ లిస్టు, 94 నుండి 2004 నువ్వేమైనా ఉంటే నీ లిస్టు చెప్పుకో. నువ్వు ఉన్నప్పుడు ఏమేం చేసినావు, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినావు, ఎందరిని అక్రమ అరెస్ట్ చేసినావు, ఎందరిని దొరకబడి చంపించినావు, ఎందరిని ఏం చెప్పాలి ఆయన గురించి. ఇది మీరు మాట్లాడవలసిన భాష. అభివృద్ధి విషయంలో మనకు కూడా లేని అవగాహన. ఎందుకంటే రాజన్నగా కొందరేమో ఎగిరెగిరి పడుతుంది ఎండి నాకు లెక్క, కొందరేమో ప్రశాంతంగా నాయకత్వం దగ్గర ఉండి పనులు చేయిస్తూ ఉంటారు. మనకు ఈ పనులన్నీ ఎమ్మెల్యే ప్రపోజల్ లేకుండానే ఎన్ని చెప్పాలి. రైతు సంక్షేమ యాత్ర అప్పటి వరకు 62,000 రైతులే మనకి ఇక్కడ ఉన్నారు. రైతు సంక్షేమ యాత్ర 10 రోజులు సైకిల్ మోటార్ రాలి రైతుల ఇళ్లలో పడుకోవడం 10 రోజులు. అది అయిపోయిన నాటికి 76,000 మంది. ఇప్పుడు దగ్గర 81,000 మంది రైతులకు రైతు బంధు పడాలి. దుర్మార్గుడు ఎత్తలేదు, వేరే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో 81 మంది రైతులకు 1,000 మందికి ఇక్కడ పర్యటన చేసినాం. అంటే రైతులను చైతన్యం వేసినాం. సాదామైన తెల్ల కాగితం ఉంటే మీరు రిజిస్ట్రేషన్ అవుతుందా, పాస్బుక్ వస్తుందని చెప్పి ఊరూరు తిరిగి మాట్లాడినాం. అదే విధంగా మన ఊరు మనబడి వచ్చింది. గవర్నమెంట్ పాఠశాలన్నీ తిరిగినాం, హాస్టళ్లలో పడుకున్నాం. దళిత బంధు వచ్చింది, దళిత ఇళ్లలో పడుకున్నాం. దళితులు 10 లక్షలు వస్తున్న బిడ్డ మంచిగా మన ప్రభుత్వం వచ్చేది ఉంటే బాగుంటది అంటే దురదృష్టం పోయింది. ఇప్పుడు లేకపోతే అది 100, 1100 ఎక్కడో ఉండేటోళ్ళం మనం. అది పోయింది. తర్వాత ఆత్మీయ సమాజ్ లాస్ట్ కు దశాబ్దోత్సవాలలో 21 రోజులు పల్లెల్లో పడుకొని రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని రైతు వేదికలలో పడుకున్నామండి. రైతు వేదిక ఊరు బయట ఉంటే పురుగులు గిరుగులు కర్తండే కూడా పడుకున్నాం. ఒక్క నియోజకవర్గంలో 51 రోజులు పల్లె నిద్ర తీసిన ఒక్క ఎమ్మెల్యే చూపించి తెలంగాణ మొత్తంలో. అది మాదిగోడికే సాధ్యం. మొండి పట్టు అంటే మాదిగ పట్టు పక్క. ఇవన్నీ మీరు గర్వపడేటట్టే చేసిన తప్ప వేరే ఒరిగింది ఏం లేదు. సిన్సియారిటీ అంటావా? తెలంగాణ రాష్ట్ర సాధనకు అధికార కాంగ్రెస్ పట్టు పెట్టడం అదొక త్యాగం. ఎమ్మెల్యే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా కూడా అధినాయకుని పల్లెత్తు మాట అనకుండా గొప్పగా విధేయులుగా ఉన్నాం. నెంబర్ 2, ఎమ్మెల్యే టికెట్ రాకుండా పల్లె రాజశేఖర్ని గెలిపించాలి, గణపురం గెలిపించాలి. అక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడ పార్టీ గుర్తించి అభ్యర్థిని గెలిపించాలంటే కొందరు అటు ఇటు ఉన్నా కూడా సాగు తప్పి కన్నులు తట్టబట్టు ఈ 2 నియోజకవర్గాలు గెలిచిన అభివక్త వరంగల్ జిల్లా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజయ్య. ఎందుకు మిగతా ఎందుకు గెలవలే? జనగాం మనం చేయబట్టి గెలిచింది. గణపురము 2011 నుండి 24 వరకు మనం చేసిన పనులు, మనం చేసిన త్యాగము, కార్యకర్తలు, మెంబర్షిప్ వీళ్ళ వల్లనే కదా గెలిచింది. అట్లా 2 మన ఖాతాలోనే పడ్డాయి. ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా మాదిగోడు ఎంత త్యాగం చేస్తాడు. ఎంపీ టికెట్ ఇవ్వకున్నా రాజన్న నువ్వు స్టార్ క్యాంపెయిన్ గెలిపించారా అంటే మళ్ళా గా పడిపోతే జోష్ లేపి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎక్కడో
నేలమట్టం ఏదాన్ని మళ్ళీ ఎత్తుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.